ఇండియా పాకిస్తాన్ వ్యవహారాల్లో తలదూర్చితే అమెరికా నోరు మూసుకొని కూర్చోదు. ఇండియాకు తగిన గుణపాఠం చెబుతాం. ఇది 1971 నాటి పాకిస్తాన్తో యుద్ధానికి ముందు అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ భారత ప్రధాని ఇందిరాగాంధీతో చేసిన హెచ్చరిక. అయితే ఇండియా అమెరికాను ఓ స్నేహితుడిగానే పరిగణిస్తోంది. యజమానిగా కాదు, తన భవిత్వాన్ని లిఖించుకోగల శక్తి ఇండియాకుంది. పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు. ఇది ఐరన్ లేడీ ఇందిరాగాంధీ అమెరికా అధ్యక్షుడికి ఇచ్చిన సమాధానం. 1971లో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో ఇద్దరు నేతల మధ్య ముఖాముఖి జరిగిన సంభాషణలో ఇది చిన్న భాగం. దీని తర్వాత జరగాల్సిన భారత్ అమెరికా జాయింట్ ప్రెస్ మీట్ను ఏకపక్షంగా రద్దు చేసి ఇందిరాగాంధీ తనకే సాధ్యమైన టీవీతో వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. సెండ్ ఆఫ్ చెప్పేందుకు కారు వరకు వచ్చిన అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిస్సింజర్ ఇందిరాగాంధీ కారు ఎక్కుతుండగా, మేడం, ప్రెసిడెంట్తో మీరు కొంత సహనంగా వ్యవహరించి ఉండాల్సిందని అనుకోవటం లేదా అని అడిగారు. దీనికి ఇందిరాగాంధీ సమాధానమిస్తూ, మీ సలహాకు ధన్యవాదాలు. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా అకృత్యాలపై పోరాడేందుకు తగినంత దృఢంగా, నిఠారుగా మా వెన్నుముక్క ఉంది. వేళ్ల మైళ్ళ దూరం నుండి ఏ దేశానైనా శాసించే రోజులు గతించాయని తాము రుజువు చేస్తాం అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని హెన్రీ కిస్సింజర్ స్వయంగా తన ఆత్మకథలో రాసుకున్నారు. తరువాత ఇందిరాగాంధీ ప్రయాణించిన ఎయిర్ ఇండియా బోయింగ్ పాలెంలో, అంటే ఇప్పటి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే ఇందిరాగాంధీ నాటి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్పేయిని వెంటనే తన నివాసానికి పిలిపించుకున్నారు. గంట పాటు ఏకాంత చర్చల తరువాత వాజ్పేయి హడావుడిగా వెళ్లిపోయారు. ఆ తరువాత తెలిసింది, ఐక్యరాజ్య సమితిలో భారత్కు వాజ్పేయి ప్రాతినిధ్యం వహించనున్నారని. అయితే ఈ విషయాన్ని బీబీసీ ప్రతినిధి డొనాల్డ్ పాల్ వాజ్పేయిని ప్రశ్నించారు. ఇందిరాజీ మిమ్మల్ని బలమైన ప్రత్యర్థిగా భావిస్తారు కదా, అయినా ఈ ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తూ ఐక్యరాజ్య సమితిలో మీరు మాట్లాడగలరని భావిస్తున్నారా అని వాజ్పేయిని ప్రశ్నించారు. దీనికి వాజ్పేయి దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు. ఒక తోటలో గులాబీ ఉంటుంది, ఒక లిల్లీ కూడా ఉంటుంది. రెండూ తానే అందమైన దాన్నని అనుకుంటాయి. అయితే తోట సంక్షోభంలో పడినప్పుడు మొత్తం తోట అందాన్ని కాపాడుకోవడానికి రెండూ ఒకటిగానే ఉంటాయి. తోటను కాపాడుకునేందుకు ఈ రోజు ఇక్కడికి వచ్చాను. ఇదే భారత ప్రజాస్వామ్యం అని వాజ్పేయి చెప్పడంతో ఆ రిపోర్టర్ నోట మాట రాలేదు. తరువాతి చరిత్ర అందరికీ తెలిసిందే. అమెరికా పాకిస్తాన్కు 270 పాటన్ ట్యాంకులు పంపింది. ప్రపంచ మీడియా ప్రతినిధుల్ని పిలిచి తమ ట్యాంకులు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినవని, అందువల్ల వాటిని ధ్వంసం చేయడం సాధ్యం కాదని గొప్పగా చెప్పుకుంది. అంటే అమెరికా ఆంతర్యం అర్థం చేసుకోవచ్చు. ఇండియాకు మరే దేశము సాయం చేయకూడదని ప్రపంచ దేశాలకు అదొక హెచ్చరిక అన్నమాట. అయితే అక్కడితో అమెరికా ఆగిపోలేదు. భారత్కు చమురు సరఫరా చేసే ఏకైక అమెరికా కంపెనీ బర్మా షెల్ కంపెనీ చేత సరఫరా నిలిపేయించింది. అంతేకాదు, భవిష్యత్తులో కూడా భారత్తో వ్యాపారం చేయరాదని శాసించింది. అయితే ఇందిరాగాంధీ అద్భుత దౌత్య నీతి వల్ల యుక్రెయిన్ నుండి చమురు సరఫరా సాఫీగా జరిగింది. అంతేనా, ఒక్కరోజు యుద్ధంలోనే అమెరికా గొప్పగా చెప్పుకున్న 270 పాటన్ ట్యాంకులు తుక్కుతుక్కయ్యాయి. ధ్వంసమైన ట్యాంకుల్ని ఇండియాకు తెచ్చి మరీ ప్రదర్శించారు. రాజస్థాన్లోని మండే ఎడారులు అమెరికా ప్రతిష్టభంగ పాటుకు ఇప్పటికీ సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. 18 రోజుల యుద్ధం 1.5 లక్షల పాకిస్తానీయుల్ని యుద్ధ ఖైదీలుగా పట్టుకోవడంతో ముగిసింది. లాహోర్ జైలు నుండి ముజిబుర్ రెహమాన్ విడుదలయ్యారు. మార్చిలో బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ ఇందిరాగాంధీ పార్లమెంట్లో ప్రకటించారు. ఈ సంఘటనలు భారత్కు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించాయి. ఇండియా సొంత చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ రూపుదిద్దుకుంది. ఒక బలమైన దేశంగా ఇండియా ప్రపంచానికి చాటి చెప్పింది. అన్ని దేశాల కూటమిని ఇండియా ముందుండి నడిపింది. ఈ కూటమికి తిరుగులేని నాయకుడిగా భారత్ రూపొందింది. అయితే ఆ శక్తివంతమైన కాలం, ఆనాటి సంఘటనలు కాలగర్భంలో కలిసిపోయాయి. నిజమైన చరిత్ర మాత్రం ఇప్పటికీ మార్గదర్శిగా నిలిచింది. నాటి నుండి ఇండియా 50 సంవత్సరాలు గడిపేసింది. అయితే ఆనాటి పరిస్థితుల్ని ఓసారి పోల్చి చూసుకుంటే ఎందుకో ఓ విధమైన అలసట స్వభావం కనిపిస్తోందని అనిపించక మానదు.